Welcome back to again topic. So that is a interface. So already meeku mundu cheppanu kada what topics we will discuss here ani. Ippudu nenu discuss cheyabotundi entante meeku interface. Ippudu varaku nenu cheppindi entante just introduction. Cell division enduku jaragali అర్థమవుతుందా? సెల్ డివిజన్ ఎందుకు జరగాలి, నెక్స్ట్ ఏంటంటే ఆ సెల్ డివిజన్ లో ఎన్ని ఫేజెస్ చూస్తాము, టైం డ్యూరేషన్ ఏంటి అంటే మనకి సెల్ లో హ్యూమన్ సెల్ లో మనకి 24 అవర్స్ అన్నాను, ఈస్ట్ లో వచ్చేసరికి 90 మినిట్స్ అన్నాను. అంటే ప్రతి ఒక్క ఆర్గానిజం కి ఇంకో ఆర్గానిజం కి మనకి ఏంటంటే సెల్ డివిజన్ డ్యూరేషన్ అనేది వేరువేరుగా ఉంటుంది. అవన్నీ వేరువేరుగా ఉంటాయి. కానీ మనకి ఎన్సీఆర్టీ ఇచ్చింది రెండు ఎగ్జాంపుల్ కాబట్టి ఆ రెండే నేను డిస్కస్ చేశాను. ఇప్పుడు చూడండి, మనం ఇంటర్ఫేజ్ లో ఏం జరుగుతుంది అంటే మనకి ప్రిపరేటరీ ఫేజ్ అన్నాం కదా, ఇంటర్ఫేజ్ అని ప్రిపరేటరీ ఫేజ్ అన్నాము 95% అన్నాము, 24 అవర్స్ లో 23 అవర్స్ ఇక్కడ జరుగుతుంది అన్నాము. అసలు ఏం జరుగుతుంది ఇంటర్ఫేజ్ లో? ఫస్ట్ మనం ఇంటర్ఫేజ్ నే ఏమంటాము అంటే రెస్టింగ్ ఫేజ్ ఏమంటాము, రెస్టింగ్ ఫేజ్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ప్రిపరేటరీ ఫేజ్, ఆల్రెడీ మీకు చెప్పాను. రెస్టింగ్ ఫేజ్ ఆర్ ప్రిపరేటరీ ఫేజ్, ప్రిపరేషన్ అనేది జరుగుతుంది ఇంటర్ ఫేజ్ లో. నెక్స్ట్ ఇంటర్ ఫేజ్ లో సెల్స్ అనేవి డివిజన్ జరుగుతున్నాయా అంటే మీరు నీట్ ఎగ్జామ్ రాస్తున్నారా? నీట్ ఎగ్జామ్ రాసేదాన్ని ఏమన్నాను, డివిజన్ అన్నాను. మరి ఇంటర్ ఫేజ్ ఏమన్నాం, 1 ఇయర్ లాంగ్ టర్మ్ జరుగుతుంది చూడండి, ప్రిపరేషన్ అన్నాం. అంటే ఇక్కడ మీకు డివిజన్ అనేది జరగదు కదా, నో డివిజన్, నాట్ డివైడింగ్. నెక్స్ట్ వచ్చేసరికి మరి డివిజన్ జరగదు, అర్థమవుతుందా? సో మీరు నీట్ ఎగ్జామ్ మనకి ఎప్పుడు మేలోనో ఎగ్జామ్ పెడుతున్నారు అనేది మనం చదవకుండా లేం కదా, చదవాలి కదా. అంటే యాక్టివ్ కండిషన్ లో ఉంచుకుంటున్నాం కదా, గుర్తు పెట్టుకుంటున్నాం కదా. ఆ అవసరం లేదులే, జస్ట్ 1 అవర్ చదువుకుందాంలే, ఎగ్జామ్ ముందు రోజు చూసుకుందాంలే అనేం లేం కదా. 1 ఇయర్ నుంచి మీరు ఏం చదువుతున్నారు, యాక్టివ్ కండిషన్ లో ఉంచుకొని మెమరీ అంటే మనం గుర్తు పెట్టుకుంటున్నాం. అన్ని కూడా టాపిక్ లో ఏ పాయింట్స్ ఎలా ఉన్నాయి అన్ని కూడా ఏంటి గుర్తు పెట్టుకుంటున్నాం. అంటే యాక్టివ్ కండిషన్ లో ఉన్నట్టే కదా. అంటే ఇక్కడ కూడా నీకేమవుతుంది, డివిజన్ జరగదు కానీ సెల్ ఏమవుంది, ఇన్యాక్టివ్ లో ఉందా, లేదు. మెటబాలికల్ గా ఎలా ఉంటుంది, యాక్టివ్ కండిషన్, మెటబాలికలీ యాక్టివ్. నెక్స్ట్ వన్, సో ఆల్రెడీ చెప్పాను 24 అవర్స్ లో మనకి ఎన్ని అవర్స్ తీసుకుంటుంది నాన్న, 23 అవర్స్. మరి 23 అవర్స్ అన్నప్పుడు దీన్ని ఏమంటాం మనం, లార్జ్ అంటామా స్మాలర్ అంటామా, లాంగెస్ట్ ఫేజ్ అని అంటాం. సో ఇట్ ఈస్ అ లాంగెస్ట్ ఫేజ్. మరి ఏం జరుగుతున్నాయి ఈ లాంగెస్ట్ ఫేజ్ లో, ఇంటర్ఫేజ్ ఇంత ఉంది అన్నాము, ఇంత టైం తీసుకుంటుంది 23 అవర్స్ అన్నాము. మరి ఆ 23 అవర్స్ లో ఏమేం జరుగుతున్నాయి, మెయిన్ గా మనం 3 చూస్తాం. దట్ ఈస్ G1 S G2, G1 S G2, G1 S G2, సింపుల్ లాజిక్ అసలు. సో ఆ G1 S G2 ఒకసారి చూడండి అన్న, ఇది సెల్. సో సెల్ కానీ చూసుకుంటే పెద్దది ఏమని చెప్తున్నాము, G1 అన్నాము. ఎస్, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి, G2, ఇట్ ఈస్ ద M. సో ఇక్కడ మనకి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం చెప్తుంది ఇది, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు రావాలి, ఇక్కడ వరకు రావాలి. ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఇక్కడ వరకు, అంతేనా? సో అంటే మనకి ఎన్ని ఉన్నట్టు, G1 S G2. బిట్ చూడండి, ఆర్డర్ అడిగాడు, లాస్ట్ ఇయర్ ఆర్డర్ అడిగాడు. సో మనకి ఇంటర్ఫేస్ ఆర్డర్ ఏంటి, G1 S G2. మధ్యలో ఏం జరుగుతుంది మీకు, M. మళ్ళీ ఏం జరుగుతుంది, G1 S G2. మళ్ళీ ఏం జరుగుతుంది, M ఫేజ్. మళ్ళీ ఏం జరుగుతుంది, G1 S G2. అవునా? అంటే ఇప్పుడు మనం ఏమంటున్నాము, G1 S G2 ఏమంటున్నాం, ఇంటర్ఫేజ్ అంటున్నాం, అవునా? మళ్ళీ G1 S G2 ఏంటి, ఇంటర్ఫేజ్. ఇంటర్ఫేజ్ మధ్యలో ఏం జరుగుతుంది, M ఫేజ్ జరుగుతుందా, మైటోసిస్ ఫేజ్ జరుగుతుందా, అవునా? సో అంటే ఇప్పుడు మీకు క్వశ్చన్, బిట్వీన్ అంటే రెండింటి మధ్యలో, రెండు ఇంటర్ఫేజ్ మధ్యలో ఏ ఫేజ్ ఉంది అని క్వశ్చన్ కానీ అడిగితే మనం రాయొచ్చు అనుకుంటా, M ఫేజ్.
అవునా? అలా కాకుండా రెండు ఎం ఫేజ్ల మధ్యలో ఏ ఫేజ్ జరుగుతుంది? రెండు ఎం ఫేజ్ మధ్యలో చూడండి, ఇక్కడ ఎం ఫేజ్. నేను చెప్పేది అర్థమవుతుంది అని అనుకుంటున్నాను క్లియర్ గా. G1S G2 ఏమంటున్నాం మనం? ఇంటర్ఫేజ్ అంటున్నాం. ఇంటర్ఫేజ్ తర్వాత ఏం జరుగుతుంది? ఎం ఫేజ్ జరుగుతుంది. మళ్ళీ ఏం జరుగుతుంది? G1S G2 అంటే కంటిన్యూగా ఏమవుతుంది, నీకు సైకిల్ అనేది రన్ అవుతుందా? సెల్ డివిజన్ సైకిల్ అనేది సో కంపల్సరీగా రన్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే నేను ఏం చెప్తున్నాను అంటే రెండు ఇంటర్ఫేజ్ మధ్యలో ఏ ఫేజ్ ఉంది అని అడిగినప్పుడు ఎం ఫేజ్ అని మనం సింపుల్ గా చెప్పొచ్చు అనుకుంటాం, అవునా? అలా కాకుండా రెండు ఎం ఫేజ్ మధ్యలో ఎం మధ్యలో ఎవరున్నారు? ఇంటర్ఫేజ్. అలా అయినా అడిగినా మనం రాయొచ్చు, ఇలా అడిగినా మనము వస్తుంది అనుకుంటా మనకి ఆన్సర్. ఇంటర్ఫేజ్ మధ్యలో ఎం ఫేజ్ లేదా ఎం ఫేజ్ మిడిల్ ఎవరున్నారు? ఇంటర్ఫేజ్. సింపుల్ లాజిక్ నాన్న. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? G1S G2. ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇంటర్ఫేజ్, అవునా? 2 క్వశ్చన్స్ అడుగుతున్నాను నాన్న, ఇంటర్ఫేజ్ లోనే 2 క్వశ్చన్స్. ఇప్పుడు చూడండి, ఇంటర్ఫేజ్ లో ఫస్ట్ వన్ వచ్చేసరికి G1 ఫేజ్. అదేగా నేను చెప్పింది, G1S G2. సో G1 ఫేజ్, జీని ఏమంటాం అంటే గ్యాప్ అంటాం, గ్యాప్. సో G1 ఫేజ్ ని ఏమేమంటాము అంటే ఫస్ట్ గ్రోత్ ఫేజ్ మరి ఫస్ట్ డే కదా అనొచ్చు అనుకుంటా. ఫస్ట్ గ్రోత్ ఫేజ్ అని ఎవరిని అంటారు అని అడిగినా మనకి ఆశ్చర్యం లేదు. నెక్స్ట్ వన్ పోస్ట్ మైటోటిక్ ఫేజ్. మైటోసిస్ ఇక్కడే కదా, మైటోసిస్. మరి మైటోసిస్ కి ముందు జరుగుతుందా వెనక జరుగుతుందా? మైటోసిస్ ఇది మైటోసిస్ కి ముందు జరుగుతుందా వెనక జరుగుతుందా నాన్న? అవునా? మైటోసిస్ వెనకుందా ముందుందా? వెనకే అనుకుంటా, ముందు లేదనుకుంటా. సో వెనకుందంటే ఏమంటున్నాం మన? పోస్ట్. ఎవరి వెనక? G1 అనేది ఎవరి వెనక ఉంది? ఎం ఫేజ్. పోస్ట్ మైటోటిక్ ఫేజ్ అని అనొచ్చు అనుకుంటా G1 ఫేజ్ ని. నెక్స్ట్ అలాగే ప్రీ సింథసిస్ ఫేజ్ ఇంకోటి. ఇప్పుడు G1 ఉంది, G1 అనేది ఎం కి వెనకుంది కాబట్టి పోస్ట్ మైటోసిస్ అన్నారు. మరి G1 ఎవరికి ముందుంది? ఎస్ ఫేజ్ కి ముందుంది. ఎస్ నేమన్నాం? సింథసిస్ అన్నాం. ఎస్ నేమంటాము? సింథసిస్ అంటాం. మరి సింథసిస్ కి ఉంది కాబట్టి ప్రీ. వెనకుంటే పోస్ట్ అన్నారు, ముందుంటే ప్రీ. ప్రీ అంటే ఎవరికి ముందు? ప్రీ సింథటిక్ ఫేజ్. అర్థమవుతుందా? గ్యాప్ G1 ఫేజ్ ని ఏమంటున్నారు? ఒక పదం, పోస్ట్ మైటోసిస్ ఆర్ ప్రీ సింథటిక్ ఫేజ్. అలాగే ఫస్ట్ వస్తుంది కాబట్టి ఫస్ట్ గ్రోత్ ఫేజ్. నెక్స్ట్ చూసుకుంటే మనం G1 ఫేజ్ వచ్చేసరికి లాంగెస్ట్ ఫేజ్. ఇదంతా ఇంటర్ఫేజ్ కదా. G1S G2 ఈ మూడు కూడా ఏంటి మనకి? ఇంటర్ఫేజ్. ఆ ఇంటర్ఫేజ్ లో పెద్దది ఎవరు? లాంగెస్ట్ ఫేజ్ ఎవరు అని కానీ చూసుకుంటే G1 ఫేజ్ ఇస్ ద లాంగెస్ట్ ఫేజ్. చూడండి నాన్న, నేనేం చెప్తున్నాను అంటే ఇంటర్ఫేజ్ అంటే సెల్లులో సింపుల్ చెప్పాలంటే ఫ్యామిలీ ఉంది. ఫ్యామిలీ ఉందా? ఫ్యామిలీలో పెద్ద ఎవరు అని అంటాం? ఫాదర్ అంటారా? లేదు. సో మీ పేరెంట్స్ కి పిల్లలు అంటే 3 ఉన్నారనుకోండి. 3లో పెద్ద కొడుకు ఎవరు, చిన్న కొడుకు ఎవరు, మిడిల్ ఎవరు అని అడుగుతూ ఉంటారా? సో మనం చెప్తామా ఈ అబ్బాయి పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి అని చెప్తూ ఉంటారా? సో అలాగే ఇక్కడ పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి కాదు, ఎక్కువ టైం ఎక్కువ ప్లేస్ ఇంటర్ఫేజ్ లో. మళ్ళీ నేను చెప్పేది కన్ఫ్యూజ్ అవ్వద్దు. సెల్ ఉంది, సెల్లులో మనకి ఎక్కువ టైం ఎక్కడ జరుగుతుందంటే ఇంటర్ఫేజ్ 95% అదే ఆక్యుపై చేస్తుంది. ఆ 95% లో మళ్ళీ ఎవరు ఎక్కువ, ఎవరు పెద్దది, ఎవరు ఎక్కువ టైం తీసుకుంటున్నారు అంటే G1 ఫేజ్. అర్థమవుతుందా? సో G1 ఫేజ్ ఈజ్ ద లాంగెస్ట్ ఫేజ్ ఆఫ్ ఇంటర్ఫేజ్. క్లియర్ గా రాశాను, అందుకే మీరు మర్చిపోతూ ఉంటారనేసి. సో ఏ ఫేజ్ లో? ఇంటర్ఫేజ్ లో. నేను సెల్ అని చెప్పలేదు,
సెల్ అంటే మైటోసిస్ కూడా వస్తుంది. సో ఇంటర్ఫేజ్ లో మీకు లాంగెస్ట్ ఎవరు అంటే G1 ఫేజ్. ఇన్నిసార్లు రిపీట్ చేస్తున్నాను చూడండి. సో లాంగెస్ట్ ఫేజ్. నెక్స్ట్ మాక్సిమం గ్రోత్. మరి లాంగెస్ట్ అన్నప్పుడు ఎక్కువ గ్రోత్ ఎక్కడ జరుగుతుంది నాన్న? G1 లోనే కదా. మాక్సిమం గ్రోత్ అనేది ఎక్కడ జరుగుతుంది? G1 ఫేజ్ లో జరుగుతుంది. నెక్స్ట్ అలాగే మరి ఎస్ అంటే ఏంటమ్మా? డిఎన్ఏ అనేది నీకు డబల్ అవుతుంది నాన్న. డిఎన్ఏ డబల్ అవ్వాలంటే డిఎన్ఏ స్ట్రక్చర్ కి ఎవరు ఉండాలమ్మా? న్యూక్లియోటైడ్ ఉండాలి, న్యూక్లియోసైడ్ ఉండాలి. న్యూక్లియోటైడ్ ఉండాలి, న్యూక్లియోసైడ్ ఉండాలి. అవునా? డిఎన్ఏ ఎక్కడ? ఇక్కడ. న్యూక్లియోటైడ్ ఉండాలి, న్యూక్లియోసైడ్ అది ఇక్కడ. న్యూక్లియోటైడ్ అండ్ న్యూక్లియోసైడ్. సో నెక్స్ట్ ఇక్కడ డిఎన్ఏ అన్నాం కదా. మరి ఆ డిఎన్ఏ ప్రిపేర్ అవ్వాలి అంటే ఈ ఫేజ్ లో ఏమేమి ప్రిపరేషన్ అనేది జరుగుతుంది? ప్రోటీన్ సింథసిస్ జరుగుతుంది. ఏం జరుగుతుంది? ప్రోటీన్ సింథసిస్. ఎక్కడ? G1 లో. అర్థమవుతుందా? G1 లో ఏం జరుగుతుంది? ప్రోటీన్ సింథసిస్ జరుగుతుంది. కానీ ఎక్సెప్ట్ టూ హిస్టోన్ అండ్ ట్యూబులిన్. మరి ప్రోటీన్ సింథసిస్ జరగాలి అంటే ఎవరుండాలి? అమైనో యాసిడ్స్ ఉండాలా? అమైనో యాసిడ్స్ ఉంటేనే కదా మనకి ప్రోటీన్స్ అనేది జరుగుతాయి. అమైనో యాసిడ్ సింథసిస్. చూడండి నాన్న, లాంగెస్ట్ ఫేజ్ అన్నాం, మాక్సిమం గ్రోత్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ డిఎన్ఏని గుర్తు పెట్టుకుంటే మీకు ఈజీగా గుర్తుంటాయి. మర్చిపోతాము అని అనుకుంటారు. మర్చిపోం నాన్న. మనకి మెమరీ సెల్స్ బాగా ఎక్కువగానే ఉంటాయి. కానీ మనం ఏంటంటే గుర్తు పెట్టుకోం. అవసరం లేదులే, ఎందుకులే, టేక్ ఇట్ ఈజీ అన్నది మాత్రం మనం వదిలేస్తే మనం కంపల్సరీగా మనం గుర్తు పెట్టుకోవాలనుకుంటే డెఫినెట్ గా మనం గుర్తు పెట్టుకుంటాం. సింపుల్ లాజిక్. మనిషి తలుచుకుంటే సాధించలేదంటూ ఏమీ ఉండదు. మనం ఏదైనా చేయొచ్చు. ఓకే, సో రండి. అమైనో యాసిడ్స్. అమైనో యాసిడ్ అంటే డిఎన్ఏ. అంటే డిఎన్ఏకి ఏమేమి ఉండాలి నాన్న? డిఎన్ఏ స్ట్రక్చర్ రావాలంటే న్యూక్లియోటైడ్ ఉండాలి, న్యూక్లియోసైడ్ ఉండాలి. అవుతుందా? అలాగే ప్రోటీన్ సింథసిస్ అన్నాను. ప్రోటీన్ సింథసిస్ జరగాలంటే ఏమవ్వాలి? అమైనో యాసిడ్స్ అన్నాను. నెక్స్ట్ సింపుల్ లాజిక్. మనము డిఎన్ఏ అనేది సింగిల్ లైన్ గా ఉంటుంది కదా, అంటే దారం లాగా ఉంటుంది కదా. మరి దారం లాగా ఉన్నప్పుడు నీకు ఏమవుతుంది నాన్న? డిస్టర్బెన్స్ అనేది జరుగుతుంది కదా. డిస్టర్బెన్స్ జరగకుండా ఉండాలి అనుకుంటే మనం ఏం చేస్తున్నాం? నార్మల్ గా దారం చూసుకోండి, థ్రెడ్ చూడండి. థ్రెడ్ ని ఏం చేస్తున్నాం మనం? ఇలా చుట్టు పెడుతూ ఉంటాం కదా. అలా చుట్టడానికి ఏం కావాలి? హిస్టోన్ ప్రోటీన్స్ ఉండాలి. అది మనం మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ లో మనం చదువుతాం. అంటే మీకు ఇక్కడ ఏం చెప్తున్నానంటే ప్రోటీన్ సింథసిస్ జరుగుతుంది, కానీ ఎవరు లేరు అంటున్నాను? హిస్టోన్ ప్రోటీన్ ప్లస్ ట్యూబులిన్ లేరు. మరి ఎక్కడ జరుగుతుంది? ఇక్కడ జరుగుతుంది హిస్టోన్. ఇక్కడ వచ్చేసరికి మీకు ట్యూబులిన్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు రండి, అర్థమైందా? ఎక్సెప్ట్ న్యూక్లియోటైడ్. నెక్స్ట్ అలాగే అమైనో యాసిడ్ సింథసిస్ అన్నాము, ప్రోటీన్ సింథసిస్ అన్నాము, న్యూక్లియోటైడ్, న్యూక్లియోసైడ్ అన్నాము. నెక్స్ట్ ఇంకెవరు సింథసిస్ జరుగుతున్నారు? ఆర్ఎన్ఏ సింథసిస్. ఎవరు జరుగుతున్నారు? ఆర్ఎన్ఏ సింథసిస్. దాంతో పాటు మరి సెల్ కదా, సెల్ లోపల ఆర్గనల్స్ ఉంటాయి కదా. సెల్ ఆర్గనల్స్, మోస్ట్లీ సెల్ ఆర్గనల్స్ అనేవి నీకు ఇక్కడ ప్రిపేర్ అయితే అవుతాయి. అంటే సింథసిస్ అనేది జరుగుతుంది. మోస్ట్ అని ఎందుకన్నానంటే 2 మెంబర్స్ ఇక్కడ ప్రిపేర్ అవ్వరు అనమాట. ప్లస్ మీకు ఇక్కడ 2 ఆర్గనల్స్ అనేవి ప్రిపేర్ అవ్వు, మైటోకాండ్రియా లాంటి. అర్థమవుతుందా? సో అందుకని నేనేమన్నానంటే మోస్ట్లీ ఆర్గనల్స్ డూప్లికేట్. మోస్ట్లీ ఆర్గనల్స్ అనేవి ఎక్కడ నీకు డూప్లికేట్ అవుతున్నాయి నాన్న? G1 లో. రిమైనింగ్ ఎక్కడ జరుగుతున్నాయి? GT లో. ఇక్కడైతే ప్రిపేర్ అవ్వని ఉన్నాయో, డూప్లికేట్ అవ్వకుండా ఉన్నాయో అవి ఎక్కడ జరుగుతున్నాయంటే G2 లో జరుగుతాయి. అర్థమవుతుందా? చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అమ్మా. క్లియర్? G1 ఫేజ్. సో G1 ఫేజ్ అని వచ్చేసరికి ఏంటి? లాంగెస్ట్ ఫేజ్ అన్నాను. నెక్స్ట్ సింథసిస్ కి వచ్చేసి మాక్సిమం గ్రోత్ ఉన్నది ఉంటుందన్నాను. సింథసిస్ కి వచ్చేసరికి ఏమవుతున్నాయమ్మా? ప్రోటీన్ సింథసిస్, ఆర్ఎన్ఏ సింథసిస్, అమైనో యాసిడ్ సింథసిస్, న్యూక్లియోటైడ్ అండ్ న్యూక్లియోసైడ్. ఆర్గనల్స్ ఏమవుతున్నాయి? డూప్లికేట్ అవుతున్నాయి మోస్ట్లీ.
కానీ ప్రోటీన్ సింథసిస్ లో ఏమని చెప్పాను, ఎక్సెప్ట్ టు హిస్టోన్ అండ్ ట్యూబులిన్. క్లియర్? కానీ ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను చూడండి నాన్న. ఈ ఇంటర్ఫేజ్ లో లార్జెస్ట్ ఫేజ్ ఎవరమ్మా? G1 ఫేజ్ అన్నాను కదా. మరి G1 ఫేజ్ కి మీకు ఇక్కడ ఏంటంటే ట్విస్ట్ చేయొచ్చు. నన్ను ట్విస్ట్ చేయడానికి ఒకటి చూడండి ఇక్కడ. అందుకే మీకు బాక్స్ లో రాశాను. సెల్లులో ఒక సెల్లులో క్లియర్ గా వినండి, ఒక సెల్లులో అర్థమవుతుందా? సెల్లో ఇంటర్ఫేజ్ లో లాంగెస్ట్ ఎవరు? G1. అలా కాకుండా సెల్లులో లాంగెస్ట్ ఎవరు అంటే ఇంటర్ఫేజ్ అంటాం. ఇంటర్ఫేజ్ లో లాంగెస్ట్ ఎవరు అంటే నాన్న G1. అవునా? అలా కాకుండా మిమ్మల్ని ట్విస్ట్ చేయడం కోసం ఇప్పుడు మీకు ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చెప్పా. హ్యూమన్ సెల్ డివిజన్ ఎంత టైం పడుతుంది అన్నాను? 24 hours అన్నాను. ఈస్ట్ ఎంత టైం పడుతుంది అని చెప్పాను? 90 minutes అన్నాను. మరి అలా ఇప్పుడు కంపారిజన్ గాని సెల్ నేను ఇంత ముందు ఏం చెప్పాను? సెల్లులో అన్నాను. సెల్లులో క్లియర్ గా ఉందనుకుంటున్నాను. ఇప్పుడేం చెప్తున్నాను? హ్యూమన్ సెల్ కి అర్థమవుతుందా? హ్యూమన్ సెల్ కి ఈస్ట్ సెల్ కి, హ్యూమన్ సెల్ కి ఈస్ట్ సెల్ కి. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో గాని చూసుకుంటే ఎవరిద్దరి మధ్యలో నాన్న? రెండు సెల్స్ మధ్యలో ఎవరిద్దరు? హ్యూమన్ సెల్ అండ్ ఈస్ట్ సెల్. హ్యూమన్ సెల్ అండ్ ఈస్ట్ సెల్ ఇద్దరి మధ్యలో గాని చూసుకుంటే ఎవరి సెల్లులో హ్యూమన్ సెల్ అండ్ ఈస్ట్ సెల్ ఎవరి సెల్లులో G1 ఫేజ్ ఎక్కువ టైం తీసుకుంటుంది, ఎవరి సెల్లులో G1 ఫేజ్ ఎక్కువ టైం పడుతుంది, ఎక్కువ ఆక్యుపై అవుతుంది. సింపుల్ కదమ్మా. ఇప్పుడు మీకు 24 hours అన్నప్పుడు టైం ఎక్కువ ఉన్న దాంట్లోనే మీకు ఏమవుతుంది? G1 ఫేజ్ అనేది ఎక్కువ జరుగుతుంది. సింపుల్ కదా. దాంట్లో ఏమన్నా కన్ఫ్యూజ్ అయ్యేది ఏమన్నా ఉందా? తక్కువ టైం ఉంది కాబట్టి తక్కువ టైంలో అయిపోతుంది, ఎక్కువ టైం ఉంటుంది కదా ఎక్కువ టైం అవుతుంది. అంటే అప్పుడు నీకు G1 ఫేజ్ అనేది ఎక్కువ టైం ఎక్కడ ఉన్నట్టు? హ్యూమన్ ఫేజ్. అదే G1 ఫేజ్ అనేది తక్కువ టైం ఎక్కడ ఉన్నట్టు? ఈస్ట్. అదే పాయింట్ ఇప్పుడు నీకు నేను రాసాను చూడండి. ఫ్రీక్వెంట్లీ డివైడింగ్ సెల్లో ఇప్పుడు ఫ్రీక్వెంట్ గా డివిజన్ అనేది జరుగుతుంది కదా నాన్న. డివైడింగ్ సెల్లో G1 ఫేజ్ మనం చెప్పుకుంటుంది G1 కదా. G1 విడ్ బి షార్ట్స్. G1 అనేది తక్కువ యాజ్ కంపేర్డ్ టు సెల్. అంటే హ్యూమన్ సెల్ కి ఈస్ట్ సెల్ కి కంపారిజన్ గా చేసుకుంటే విచ్ టేక్ లాంగర్ టైమ్ టు డివైడ్. ఓకే. సో మీకు ఏమవుతుందంటే ఇక్కడ ఎక్కువ టైంలో కానీ చూసుకుంటే G1 ఫేజ్ అనేది ఏమవుతుంది నాన్న? ఎక్కువ మీకు టైం అనేది పడుతుంది. ఓకే. సో ఇట్ ఈస్ అ కంపారిజన్. అర్థమవుతుందా నాన్న? సింపుల్ ఇంపార్టెంట్ బిట్ అమ్మా మీకు. అంటే సెల్ కి మధ్యలో గాని చెక్ చేసుకుంటే మనకి ఎవరి సెల్లో మీకు G1 ఫేజ్ అనేది తక్కువ ఉంటుంది అంటే ఈస్ట్. ఎవరి సెల్ ఎక్కువ జరుగుతుంది? హ్యూమన్. సింపుల్ లాజిక్. మీరేం కష్టపడాల్సిన అవసరం లేదు. సో ఇది G1 ఫేజ్ లోనా? క్లియర్? ఇప్పుడు నెక్స్ట్ ఎస్ ఫేజ్ లో ఏం జరుగుతుందంటే నాన్న సింపుల్. ఇక్కడ మీకు జరిగేది 3 పాయింట్స్. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. డిఎన్ఏ అనేది డబల్ అవుతుంది. డిఎన్ఏ అనేది ఏమవుతుంది? డబల్ అవుతుంది. 2C కాస్త ఏమవుతుంది? 4C. 2C కాస్త ఏమవుతుంది? 4C. అంటే ఎట్లా అవుతుంది అని అనుకుంటారేమో. సో చూడండి, ఇప్పుడు యాక్చువల్ గా అయితే మీకు క్రోమోజోమ్ నెంబర్ అనేది ఎక్కడ మారట్లేదు నాన్న. ఇది కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటారు ప్రతి ఒక్కరు. ఇక్కడ ఎస్ ఫేజ్ లో ఏమన్నాను? డిఎన్ఏ సింథసిస్. ఎస్ ఫేజ్ లో ఏం జరుగుతుంది? డిఎన్ఏ సింథసిస్ అనేది జరుగుతుంది. అంటే సింగిల్ ఉన్నది కాస్త డబల్ అవుతుంది, సింగిల్ గా ఉన్నది కాస్త డబల్ అవుతుంది. క్లియర్? ఎస్ ఫేజ్ లోనే మీకు డిఎన్ఏ అనేది జరుగుతుంది, సింథసిస్ అనేది. అంటే క్రోమోజోమ్ జరుగుతుంది అంటే లేదు నాన్న, క్రోమోజోమ్ జరగవు.
క్రోమోజోమ్స్ ఎన్ని అయితే ఉన్నాయో అన్ని నెంబర్ అలాగే ఉంటుంది. 46 ఉన్నాయనుకోండి 46 ఉంటాయి. క్రోమోజోమ్ నెంబర్ నీకు ఇంక్రీజ్ అవ్వట్లేదు, డిక్రీజ్ అవ్వట్లేదు. మరి ఎవరు ఇంక్రీజ్ అవుతున్నారు? డిఎన్ఏ. 2C కాస్త ఏమవుతుంది? 4C అవుతుంది. అంటే సింపుల్ లాజిక్ చెప్పాలంటే యాక్చువల్ గా అయితే క్రోమాటిడ్ ఉంది కదా, ఇది క్రోమాటిడ్ ఉంది కదా, ఆ క్రోమాటిడ్ ఏంటిది? సింగిల్ ఉంది, సింగిల్ ఉంది. మరి ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది? డబల్ అవుతుంది. సింగిల్ క్రోమాటిడ్ కాస్త ఏమవుతుంది? డబల్ క్రోమాటిడ్ అవుతుంది. అంతేగాని క్రోమోజోమ్ నెంబర్ నీకు ఇంక్రీజ్ అవ్వట్లేదు, డిక్రీజ్ అవ్వట్లేదు. క్రోమోజోమ్ నెంబర్ అలాగే కాన్స్టెంట్ గా ఉంది. 2n ఉంటే 2n ఉంటుంది, 1n ఉంటే 1n ఉంటుంది. కానీ మరి మీకు ఇంక్రీజ్ అయ్యింది ఏంటి? డిఎన్ఏ. సింపుల్ లాజిక్, కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. మరి ఇక్కడ ఎస్ ఫేజ్ ఏమంటున్నాం మనం? సింథసిస్ అన్నాం. ఎవరు సింథసిస్ జరుగుతున్నారు అన్నాను? డిఎన్ఏ సింథసిస్ అనేది జరుగుతుంది. మరి ఈ డిఎన్ఏ సింథసిస్ అనేది ఎక్కడ జరుగుతుంది? క్వశ్చన్. న్యూక్లియస్. డిఎన్ఏ సింథసిస్ అనేది ఎక్కడ జరుగుతుంది? న్యూక్లియస్ లో జరుగుతుంది. అవునా? అలాగే ఇక్కడ ఇంకోటి కూడా జరుగుతుంది నాన్న. ఇంకోటి ఏంటంటే సెంట్రియోల్స్. ఏమవుతున్నాయి నాన్న? సెంట్రియోల్స్. సెంట్రియోల్స్ కూడా నీకు ఇక్కడ జరుగుతుంది. ఓకే, మరి ఇక్కడ న్యూక్లియస్. డిఎన్ఏ అనేది ఎక్కడ జరుగుతుంది అన్నాను? న్యూక్లియస్ లో జరుగుతుంది. మరి సెంట్రియోల్స్ అనేవి ఎక్కడ జరుగుతున్నాయి? సెంట్రియోల్స్ అనేవి ఎక్కడ ఆక్యుపై చేస్తుంది? సెల్ లో. సైటోప్లాజం. వెరీ ఇంపార్టెంట్ బిగ్ వన్. ఎక్కడ? సైటోప్లాజం. ఇంతకుముందు ఒక బిట్ చెప్పాను మీకు. ప్రోటీన్ సింథసిస్ జరుగుతుంది ఎక్సెప్ట్ 2 మెంబర్స్ అన్నాను, హిస్టోన్ అండ్ ట్యూబులిన్. మరి ఇప్పుడు ఒకరు ప్రిపేర్ అవ్వాలనుకుంటా. ఎవరు? ప్రోటీన్. ఏ ప్రోటీన్? హిస్టోన్ ప్రోటీన్. ఏ ప్రోటీన్ అన్నా? హిస్టోన్ ప్రోటీన్. హిస్టోన్ ప్రోటీన్ సింథసిస్ అనేది ఎక్కడ జరుగుతుంది? ఎస్ ఫేజ్. సింపుల్ గా చూడండి, ఎస్ ఫేజ్ లో ఏం జరుగుతుంది నాన్న? ఈ ఎస్ ఫేజ్ అనేది మనకి సెల్ లో కానీ చూసుకుంటే న్యూక్లియస్ లో జరుగుతుంది. అయితే ఎస్ ఫేజ్ లో ఏం జరుగుతున్నారంటే డిఎన్ఏ అనేది డబుల్ అవుతుంది. డిఎన్ఏ అనేది ఏమవుతుంది? డబుల్ అవుతుంది. అలాగే మనకి ప్రోటీన్ సింథసిస్ అని జరుగుతుంది. సెంట్రియోల్స్ అయితే ఫామ్ అవుతున్నాయి. మరి ఎక్కడ జరుగుతున్నాయి? ప్రోటీన్ సింథసిస్ అనేది హిస్టోన్ ప్రిపేర్ అవుతుందన్న. హిస్టోన్ అనేది ఎక్కడ? సెల్ లో. సైటోప్లాజం లో. సైటోప్లాజం. సైటోప్లాజం. డిఎన్ఏ అనేది ఎక్కడ సింథసిస్ జరుగుతుంది? న్యూక్లియస్. సింపుల్ గుర్తుపెట్టుకోండి, డిఎన్ఏ అనేది న్యూక్లియస్ లో జరుగుతుంది. సెంట్రియోల్స్ అనే అక్కడ సైటోప్లాజం లో. హిస్టోన్ ప్రోటీన్ అనేది ఎక్కడ? సైటోప్లాజం. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. సింపుల్ లాజిక్ నానా. G1 ఎస్. G1 అనేది లార్జెస్ట్, ఎస్ అనేది డిఎన్ఏ సింథసిస్. సింథసిస్ అంటే మీనింగ్ ఏంటి? ప్రిపేర్ అవ్వడం. ఎవరు? డిఎన్ఏ. అలాగే ఒక ప్రోటీను హిస్టోను, ఇంకోటి సెంట్రియోల్స్. మనకి ప్లాంట్ సెల్ లో ఉండదు సెంట్రియోల్స్, ఓన్లీ ఇన్ యానిమల్ సెల్స్ లోనే ఉంటాయి. ఓకే, క్లియర్? ఇక నెక్స్ట్ ఫేజ్ ఏంటి? G2 ఫేజ్. సో G2 ఫేజ్ వచ్చేసరికి చూడండి, ఓకేమా? సో ఇంకా నెక్స్ట్ లాస్ట్ ఫేజ్ G2 ఫేజ్ నానా. సో G2 ఫేజ్ లో ఏం జరుగుతుందో చూద్దాం. మనకి 3 ఫేజెస్ అన్నాను కదా ఇంటర్ఫేజ్ లో, G1 ఎస్ G2. సో G2 ఫేజ్ లో చూడండి, పోస్ట్ సింథటిక్. అంటే ఇక్కడ చూడండి, జస్ట్ మనం ఇదొక గుర్తు పెట్టుకుంటే చాలు నాన్న. G1 ఎస్ G2 ఎం. చూడండి, ఇప్పుడు మనం చెప్పుకుంటుంది ఎవరి గురించి? G2 ఫేజ్ గురించి. G2 అంటే ఇప్పుడు ఎవరు వెనుకుంది నాన్న? ఎస్ఏ కదా, అవునా? ఐ మీన్ దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఎస్ ఫేజ్ వెనుకుంటే ఏమవుతుంది? పోస్ట్ సింథటిక్. నెక్స్ట్ ఎవరు ముందుంది? ఎం ఫేజ్ కి ముందుంది, ప్రీ మైటోటిక్ ఫేజ్.
ప్రీ మైటోటిక్ ఫేజ్. సింపుల్ లాజిక్. అక్కడ ఏమైనా మీరు కష్టపడి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. G1 yes, G2 గుర్తుపెట్టుకుంటే చాలు. అవునా? ముందుంటే ప్రీ అంటాము, వెనకుంటే పోస్ట్ అంటాం, అంతే. ముందుంటే ప్రీ యాడ్ చేస్తాం, వెనకుంటే పోస్ట్ యాడ్ చేస్తాం. సింపుల్. క్లియర్ నానా? అలాగే మరి ఇక్కడ గ్రోత్ ఫేజ్, దీనికి ఇక్కడ కూడా మీకు గ్రోత్ అనేది జరుగుతుంది, అందుకే మనం గ్రోత్ ఫేజ్ అంటాం. అక్కడ జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది. సో ఇక్కడ చూడండి నాన్న, ఇంతకు ముందు చెప్పాను మీకు G1 ఫేజ్ లో మోస్ట్లీ సెల్ ఆర్గనల్స్ అనేవి డూప్లికేట్ అవుతాయి అన్నాను. మోస్ట్లీ అంటే ఏంటి, కొన్ని డూప్లికేట్ అవ్వవు, మాక్సిమం ఎక్కువ అనేది G1 ఫేజ్ లో జరుగుతుంది. ఇంకా రిమైనింగ్ ఎవరు ఎక్కడ జరగాలి అంటే G2 ఫేజ్ లో జరగాలి. G2 ఫేజ్ లో ఎవరు జరుగుతున్నారు? మైటోకాండ్రియా, ప్లాస్టిడ్, గోల్గి. ఈ మూడు అనేది G2 లో జరుగుతుంది. సో G1 లో వచ్చేసరికి ఇంకా రిమైనింగ్ సెల్ ఆర్గనల్స్ అన్ని కూడా మనకి ఎక్కడ జరుగుతున్నాయి అంటే G1. ఓకే, నెక్స్ట్ అలాగే మీకు ప్రోటీన్ సింథసిస్ చెప్పేటప్పుడు మాక్సిమం ప్రోటీన్ సింథసిస్ ఎక్కడ జరుగుతుంది అన్నాను? G1 లో అన్నాను. అవునా? ఎక్సెప్ట్ 2 అన్నాను, హిస్టోన్ అండ్ ట్యూబులిన్. హిస్టోన్ ఎక్కడ వచ్చింది? ఎస్ లో కంప్లీట్ అయిపోయింది. ఇంకెవరున్నానన్నా? ట్యూబులిన్. ట్యూబులిన్ వచ్చేసరికి ఎక్కడ? G2 ఫేజ్. ట్యూబులిన్ సింథసిస్. అలాగే ఇక రిమైనింగ్ ఏమైనా కానీ RNA సింథసిస్ అనేవి మిగిలిపోయి ఉంటాయి. ఇంకా మిగిలినవన్నీ కూడా ఏముంటాయంటే RNA, రిమైనింగ్ RNA ప్రోటీన్ సింథసిస్ అనేది ఇక్కడ జరుగుతుంది. సింపుల్, చిన్నది G2. G1 గుర్తుపెట్టుకుంటే G2 సింపుల్ గా గుర్తుంటుంది. ఎస్ వచ్చేసరికి DNA. ఎస్ వచ్చేసరికి ఏంటి? DNA సింథసిస్ అనేది జరుగుతుంది. హిస్టోన్, DNA ఉందంటే హిస్టోన్ కంపల్సరీగా ఉండాలి, రబ్బర్ బ్యాండ్ లాగా. ఓకే, సో నెక్స్ట్. ఓకే, బానే ఉంది నాన్న, ఇప్పటి వరకు బానే ఉంది. మనం సెల్ డివిజన్ ఇంటర్ఫేస్ అనేది చెప్పుకుంటున్నాము. G1 అన్నాము, ఎస్ అన్నాము, G2 అన్నాము, కంప్లీట్ జరుగుతూ ఉంది. సో మనమే ఉన్నాము హ్యూమన్ బీయింగ్స్, కంటిన్యూగా వెళ్తూ 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 కాలేజ్కి వెళ్తూ ఉంటాం. ఏదో ఒక రోజు ఈరోజు ఏమి వెళ్దాంలే, వస్తుందా రాదా, ఈరోజు ఏమందారు రెస్ట్ తీసుకుందాం, కొంచెం ఏదో అనీజీగా ఉంది అంటే ఏమవుతుందంటే రెగ్యులర్ గా వెళ్తూ వెళ్తూ ఒక రోజు ఏమవుతున్నావు, నువ్వు స్టక్ అయిపోతున్నావు. అవునా? సో అలాగే ఇది కూడా సెల్లే కదా, కంటిన్యూగా సెల్ డివిజన్ జరుగుతూ ఉందనుకోండి, మనము ఇలా ఉన్నది కాస్త ఇలా అవుతాం. అంటే దానికి కూడా ఏంటి, మనకి కొంత రెస్ట్ అనేది అవసరం, అంతేనా? ఆగిపోవాలి. ఎంతో టైం తీసుకుంటూ ఉంటున్నావు. సో నువ్వు సెల్ డివిజన్ ఇక్కడ వరకే జరుగు, ఇంతవరకు ఇన్ని రోజులే జరుగు, ఆగిపో. అంటే నువ్వు రెగ్యులర్ కాలేజ్కి వెళ్తున్నావు కదా, ఒకరోజు ఎందుకు రెస్ట్ తీసుకుంటున్నావు? సెల్ డివిజన్ కోసం అని అయితే చెప్పొద్దే. సో నువ్వే ఏమవుతున్నావు అంటే రెగ్యులర్ గా వెళ్తూ ఉన్నాను కదా, ఈ రోజు ఒక రోజు మేబీ రెస్ట్ తీసుకుంటే నెక్స్ట్ డేకి బాగా యాక్టివ్ అవుతానేమో అన్న ఫీలింగ్ తోటి నువ్వు రెస్ట్ తీసుకుంటావు. అవునా? ఇక్కడ మరి దీనికి రెస్ట్ అవసరం అంటే, అంటే మనకి కంప్లీట్ గా సెల్ డివిజన్ జరుగుతూ ఉందనుకున్నానా, సెల్స్ అనేవి డివిజన్ జరుగుతూ ఉంటే మన బాడీలో చాలా వేరియేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే కొంతవరకే ఎప్పుడైతే అవసరమో అప్పుడే మనకి సెల్ డివిజన్ అనేది జరగాలి. అవసరం లేనప్పుడు మనకి సెల్ డివిజన్ జరగకూడదు కదా. అవునా? అవసరం లేనప్పుడు మనకి సెల్ డివిజన్ జరగకూడదు. ఏవి ఎక్కడైతే అవసరమో, ఇప్పుడు గ్రోత్ ఉంది నాన్న, సింపుల్ లాజిక్ మీకు. గ్రోత్ ఉంది, గ్రోత్ సెల్ డివిజన్ అనేది జరుగుతూ ఉంది అనుకోండి, మనం ప్లాంట్స్ లాగా ఇంక్రీజ్ అవుతూనే ఉంటాం. ఇంత 6 feet 5 feet అనేది ఆగిపోం కదా, అయిపోతామా? లేదు. అవునా? అంటే అప్పుడు గ్రోత్ సెల్స్ అనేవి ఏమైపోవాలి, అయిపోవాలి కదా నీకు సెల్ డివిజన్ అనేది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, మరి ఇక్కడ కంప్లీట్ గా సెల్ డివిజన్ ఆగిపోవట్లేదు, జస్ట్ బ్రేక్ తీసుకుంటుంది. మీరు 1 hour 2 hours తర్వాత రెస్ట్ తీసుకుంటున్నట్టు ఇక్కడ కూడా ఏంటంటే, సో ఇప్పుడు రెస్టింగ్ కండిషన్ లోకి వెళ్తుంది. ఆ రెస్టింగ్ కండిషన్ లోకి వెళ్లేదాన్ని ఏమంటారంటే G0 అంటారు. G0 అంటారు. దాన్ని ఏమంటారంటే క్విసెంట్ స్టేజ్. క్విసెంట్ స్టేజ్ అంటే ఇప్పుడు ఇక్కడ మనకి G1 ఫేజ్ ఉంది కదమ్మా, G1 ఫేజ్ నుంచి ఇప్పుడు దీనికి రెస్ట్ కావాలి. అర్థమవుతుందా? రెస్ట్ కావాలి కదా అన్నారని ఇక్కడ నుంచి ఇక్కడ జంప్ అవ్వదు నాన్న. కొద్దిసేపు ఆగిపోతుంది, కొద్దిసేపు ఏమవుతుంది, ఆగిపోతుంది. మరి ఆగిపోతుంది, వెళ్తుంది అని చెప్తున్నాను. మరి ఇవన్నీ ఎవరు బ్యాలెన్స్ చేయాలి? ఎవరో ఒకరు ఉండాలనుకుంటా
ఎవరో ఒకరు ఉండాలి కదా, అవునా? నువ్వు ఇక్కడ వరకే జరుగు, ఆగు, వెళ్ళు అని రెస్ట్రిక్షన్స్ ఇస్తారనుకుంటా మీకు. ఇప్పుడు మీరు కాలేజ్కి వెళ్తారన్నా, కాలేజ్కి వెళ్ళినప్పుడు మీకు ప్రిన్సిపల్ అనే వాళ్ళు ఉంటారు, ఈ టైంకే బయటకు వెళ్ళాలి, ఈ టైంకే లోపలికి వెళ్ళాలి. అలాగే ఇక్కడ కూడా రెస్ట్రిక్షన్స్ అనే వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఆ రెస్ట్రిక్షన్స్ ఎవరు అంటే మనకి చెక్ పాయింట్స్ అంటాం. వస్తానా, ఇది రావాలంటే ఇది ముందు చెప్పుకోవాలి మనం, అందుకని అంటే ఈ రెండింటికి లింక్ ఉంటుంది కదా, చెక్ పాయింట్స్. ఓకే, సో చెక్ పాయింట్స్ మనకి ఆల్రెడీ చెక్ పోస్ట్ తెలుసు కదా, చెక్ చేస్తూ ఉంటారు ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి, లేదా ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి, అవునా? సో అంటే ఏమైనా స్మగిల్స్ అవన్నీ తీసుకెళ్తున్నారని అక్కడ చెక్ చేస్తారు. మరి ఇక్కడేమున్నాయి స్మగిల్స్? ఇక్కడేం లేవు. అంటే G1 ఫేజ్ అయిపోయింది, S ఫేజ్ కి వెళ్ళండి, S ఫేజ్ నుంచి G2కి వెళ్ళండి అంటే కంప్లీట్ అయింది అని, అయిందో లేదో చెక్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాయి అనమాట. G1, S, G2 కంప్లీట్ అయినాయా లేదా, ఇంకేమన్నా రిమార్క్ ఉన్నాయా, అవ్వలేదా, అవన్నీ చెక్ చేస్తుంది అనమాట. ప్రాపర్ గా ఉంటే గో హెడ్, ప్రాపర్ గా ఉంటే ఏమవుతుంది, గో హెడ్, నో ప్రాబ్లం అంటారు కదా. సో అలాగే మీకు 2 చెక్ పాయింట్స్ ఉన్నాయి. ఆ 2 చెక్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి నాన్న? G1 and S, G1 and S, అక్కడ ఒక చెక్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ ఈ చెక్ పాయింట్ ఏమంటున్నాం? మేజర్ చెక్ పాయింట్ అంటాం. మేజర్ పెద్దది. సో నెక్స్ట్ వన్ G2 and M, ఇంపార్టెంట్ అమ్మా. 2 చెక్ పాయింట్స్ ఇక్కడ G1 and S మధ్యలో, G2 and M మధ్యలో. అర్థమవుతుందా? సో ఇక్కడ ఎందుకు లేదు అన్న క్వశ్చన్ కూడా కొంతమంది వేస్తూ ఉంటారు. ఇక్కడ ఓన్లీ డిఎన్ఏ సింథసిస్ అమ్మా. డిఎన్ఏ సింథసిస్ నుంచి మీకు ఇక్కడ ఫైనల్ ఎందుకు అంటే డివిజన్ అనేది జరగాలి నాన్న. డివిజన్ జరగాలన్నప్పుడు మరి ఇక్కడ చెక్ చేస్తేనే కదా నీకు కంప్లీట్ గా డివిజన్ అనేది, అంటే ఇప్పటి వరకు ప్రిపరేటరీ ఫేజ్ అనేది కంప్లీట్ అవుతుంది. సో మేజర్ చెక్ పాయింట్, మైనర్ చెక్ పాయింట్, CDK1 అండ్ CDK2 అని అంటాం. మేజర్ అండ్ మైనర్ చెక్ పాయింట్స్. ఓకే, చెక్ చేశారు, క్లియర్, చెక్ చేశారు కదా. సో క్లియర్ గా ఉంది, బానే ఉంది. ఇప్పుడు ఏంటంటే నాన్న ఇక్కడ ప్రోటీన్ సింథసిస్ అని జరుగుతుంది అని చెప్పాను నేను G1 ఫేజ్ లో. ఇప్పుడు నెక్స్ట్ రండి, విసెంట్ ఫేజ్ అన్నాను కదా. ఇప్పుడు యాక్చువల్ గా అయితే G1 ఫేజ్ లో మనకి ప్రోటీన్ సింథసిస్ జరుగుతుంది అన్నాను. ప్రోటీన్ సింథసిస్ జరిగేటప్పుడు జరగాలంటే ఎంజైమ్స్ ఉండాలి కదా. సో ప్రోటీన్ కైనేస్ అంటే సైక్లిక్ కైనేస్, మొత్తం ఈ సైకిల్ రన్ అవ్వాలంటే ప్రోటీన్ కైనేస్, సైక్లిక్ కైనేస్ అనే వాళ్ళు ఏమంటారంటే ఎంజైమ్స్ అనే వాళ్ళు యాక్టివేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ ఎంజైమ్ లేదమ్మా, అర్థమవుతుందా? ఎంజైమ్ అనేది లేదు, ప్రోటీన్ కైనేస్ అనేది లేదు. లేనప్పుడు ఏమవ్వాలి, అర్థమవుతుందా? లేనప్పుడు ఏమవ్వాలి, స్టాప్ అయిపోవాలి. అంటే అది ఉంటేనే నీకు మెకానిజం రన్ అవుతుంది, అది లేదు, లేనప్పుడు ఏమవ్వాలి, ఆగిపోవాలి. ఆగిపోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి, ఒక ప్లేస్ కంటూ వెళ్ళాలి కదా. ఆ ప్లేస్ ని ఏమంటున్నాం? G0 ఫేజ్ అంటున్నాం. దాన్ని ఏమంటాం? క్విసెంట్ ఫేజ్ అంటాం. అంటే కొంత టైం రెస్ట్ తీసుకుంటుంది. కొంత టైం ఏం చేస్తుంది? రెస్ట్ తీసుకుంటుంది. నాన్న రెస్ట్ తీసుకున్నప్పుడు పని చేస్తారా నాన్న? రెస్ట్ తీసుకుంటున్నప్పుడు పని చేస్తారా? పని చెయ్యరు కదా. మరి అప్పుడు ఏమవుతుంది? ఇన్యాక్టివ్ గా ఉంటారా, యాక్టివ్ గా ఉంటారా? ఇన్యాక్టివ్ గా ఉంటారు. స్టేజ్ ఈస్ ఇన్యాక్టివ్ స్టేజ్. క్విసెంట్ స్టేజ్ ఏంటి నాన్న? స్టేజ్ ఈస్ ఇన్యాక్టివ్ కానీ మెటబాలికలీ యాక్టివ్. అర్థమవుతుందా? స్టేజ్ అనేది ఇన్యాక్టివ్ బట్ మెటబాలికలీ యాక్టివ్. ఇక్కడ రాశాను చూడండి ఒక పాయింట్. ఏం రాశాను? ఎగ్జిట్ G1 ఫేజ్. G1 ఫేజ్ నుంచి ఎగ్జిట్ అవుతుంది కానీ చూడండి, డు నాట్ ఎగ్జిట్ సెల్ ఫేజ్. అంటే ఇది మొత్తంలో నుంచి ఎస్కేప్ అవ్వట్లేదు, జస్ట్ G1 ఫేజ్ నుంచి ఎగ్జిట్ అవుతుంది. ఈ సెల్ సైకిల్ మొత్తం నుంచి ఎస్కేప్ అవ్వట్లేదు. మరి ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడ దీన్నే క్విసెంట్ ఫేజ్ అంటాం. క్విసెంట్ ఫేజ్ అంటాం అంటే ఇక్కడికి వెళ్తారు G0 ఫేజ్. ఇక్కడికి వెళ్ళి కొంత టైము రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది. మళ్ళీ అవసరమైనప్పుడు G1 ఫేజ్ యాక్టివేషన్ కి వచ్చినప్పుడు, అంటే ప్రోటీన్ కైనేజ్ అనే ఎంజైమ్స్ అనేవి వచ్చేసినప్పుడు మళ్ళీ ఏమవుతుంది? రీబ్యాక్. అర్థమవుతుందా? రీబ్యాక్.
వెళ్ళి మళ్ళీ వస్తుంది. అంటే ఏమవుతుంది నాన్న, అక్కడ ప్రోటీన్ కైనేజ్, సైక్లిన్ కైనేజ్ అనే వాళ్ళు లేనప్పుడు అవి ఇన్యాక్టివ్ లోకి వెళ్ళిపోయాయి, ఆగిపోయి ఎక్కడికి వెళ్ళింది, G0 ఫేజ్ లోకి వెళ్ళింది. G0 ఫేజ్ లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చాయి ఎంజైమ్స్ వచ్చినప్పుడు ఏమొస్తుంది, యాక్టివ్, అంటే మళ్ళీ రిటర్న్ బ్యాక్ వస్తుంది. దానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఎగ్జాంపుల్ ఏంటంటే తెలుసా, మెరిస్టమాటిక్ సెల్స్ ఉన్నాయి కదా, మెరిస్టమాటిక్ సెల్స్ ప్లాంట్స్ లో నాన్న, మెరిస్టమాటిక్ సెల్స్ ఉంటే ఏమవుతుంది, కంటిన్యూగా సెల్ డివిజన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, సెల్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. అంటే ప్లాంట్ గ్రోత్ అనేది ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది, అవునా. సో మెరిస్టమాటిక్ సెల్ అనేది ఏమవుతుందంటే కొంత టైం ఆగిపోయింది, వద్దు ఇక గ్రోత్ చాలు అని ఆగిపోయింది. మరి ఆగిపోయినప్పుడు ఏమవుతున్నాయి, ఎక్కడికి వెళ్ళింది, నేను చెప్పానే G0 ఫేజ్ అనేది క్విసెంట్ ఫేజ్ అన్నాం. ఆ క్విసెంట్ ఫేజ్ కంటే అంటే అప్పుడు మెరిస్టమాటిక్ సెల్స్ ఎక్కడికి వెళ్ళినట్టు, ఇట్స్ కన్వర్టెడ్ ఇంటూ ఫార్మ్ ఏ పారెన్కైమా. మనకు తెలుసు కదా, పర్మనెంట్ సెల్స్ అంటాం కదా, పర్మనెంట్ టిష్యూ. ప్లాంట్ టిష్యూలో వచ్చేసరికి మెరిస్టమాటిక్ టిష్యూ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ పర్మనెంట్ టిష్యూ. సో చూడండి, మెరిస్టమాటిక్ ఏమైంది, మీకు డివిజన్ అనేది ఏమైంది, ఆగిపోయింది, కొంత టైము ఆగిపోయి ఎక్కడికి వెళ్ళింది నాన్న, G0 అన్నానే. G0 అంటే ఏమన్నా నాన్న, పారెన్కైమా, కోలెన్కైమా, స్క్లీరెన్కైమా అంటే పర్మనెంట్. దాన్ని ఏమంటాం, డిఫరెన్సియేషన్. ఏమంటున్నా నాన్న, మెరిస్టమాటిక్ నుండి పారెన్కైమాకి వెళ్తే ఏమవుతున్నావు, డిఫరెన్సియేషన్ అన్నాము. పారెన్కైమా నుండి మళ్ళీ నేను చెప్పాను ఇందాక, ప్రోటీన్స్ వస్తే మళ్ళీ కమ్ బ్యాక్ అని అంటామే. సో ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు ఏమైంది, మీకు రెస్ట్ తీసుకుంది, మళ్ళీ అక్కడికి వచ్చాయి. అంటే పారెన్కైమా సెల్స్ మళ్ళీ ఏమైనాయి, మెరిస్టమాటిక్ సెల్స్ గా కన్వర్ట్ అయినాయి. దాన్ని ఏమన్నాం, డిఫరెన్షియేషన్. మెరిస్టమాటిక్ గా కన్వర్ట్ అయితే అప్పుడు ఏమవుతుంది, సెల్ డివిజన్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే అప్పుడు మనకి ఏమవుతుంది, సెకండరీ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. డిఫరెన్షియేషన్, డిఫరెన్షియేషన్. అర్థమవుతుంది నాన్న. ఇప్పుడు నేనే ఉన్నాను, అలసిపోయా, టైర్డ్ అయిపోయా, కొద్దిసేపు రెస్ట్ కావాలి, అవునా, రెస్ట్ తీసుకున్నాం. మళ్ళీ ఏమైంది, రెస్ట్ అయిపోయింది. అర్థమవుతుందా, రెస్టింగ్ కండిషన్ లో ఉన్నాను. రెస్టింగ్ కండిషన్ లో ఉన్నప్పుడు ఏమవుతుంది, నిద్రపోతాను, లేకపోతే ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. అంటే రిలాక్సేషన్ చేసుకుంటూ, లేదా కొంచెం ఏమైనా మర్చిపోయి ఉన్నానేమో గుర్తు తెచ్చుకుందాం అన్న ఫీలింగ్ లో ఉంటూ ఉంటాం. అలానే మళ్ళీ ఏమవుతున్నాం మనం, సో అయిపోయింది రెస్ట్ చాలు, ఇంకా 10 minutes చాలు, 20 minutes చాలు. మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ యాక్టివేట్ అవుతున్నాం. యాక్టివేట్ అయినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ నెక్స్ట్ క్లాస్కి ఏమవుతున్నాం, ఇంకా ఎనర్జెటిక్ గా వెళ్ళిపోతూ ఉన్నాం, అవునా. సో ఇప్పుడు ఏమైంది నాన్న, మెరిస్టమాటిక్ సెల్స్ ఏమైనాయి, పారెన్కైమా సెల్స్ గా వెళ్తే ఏమవుతుందాం, డిఫరెన్షియేషన్ అన్నాము. పారెన్కైమా నుండి ఏమవుతుంది, మళ్ళీ మీకు సెకండరీ గ్రోత్ కి వెళ్తే డిఫరెన్షియేషన్. అర్థమవుతుందా, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ నాన్న. సెకండ్ ఎగ్జాంపుల్, అదే మనం యానిమల్ సెల్స్ లో కానీ చూసుకుంటే, యానిమల్ సెల్ మైటోటిక్ డివిజన్, మైటోసిస్. అంటే మైటోసిస్ డివిజన్ అనేది ఎక్కడ జరుగుతుంది, డిప్లాయిడ్ సెల్ లోనే జరుగుతుంది. ఎవరిలో జరుగుతుంది నాన్న, డిప్లాయిడ్. మరి డిప్లాయిడ్ ఎవరిలో చూస్తున్నాం మనం, సోమాటిక్. ఎవరిలో చూస్తున్నాం నాన్న, సోమాటిక్. ఇప్పుడు స్కిన్ ఉంది, డిప్లాయిడ్. అర్థమవుతుందా. హ్యాప్లాయిడ్ ఎక్కడ చూస్తున్నాం మనం, హ్యూమన్ బీయింగ్స్ లో కానీ చూసుకుంటే గ్యామెట్స్, సెక్షువల్ రిప్రొడక్షన్ లో. ఓకే, సో ఇన్ యానిమల్ లో కానీ చూసుకుంటే నాన్న సోమాటిక్, డిప్లాయిడ్ సెల్. అలాగే మీకు హనీబీలో కానీ చూసుకుంటే డ్రోన్. అర్థమవుతుందా. సో డ్రోన్ లో మనకి పార్థినోజెనసిస్ ద్వారా రిప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనం ప్లాంట్స్ లో కానీ చూసుకుంటే, ప్లాంట్స్ లో డివిజన్ అనేది హ్యాప్లాయిడ్ లో జరుగుతుంది, డిప్లాయిడ్ లో జరుగుతుంది. ప్లాంట్స్ లో వచ్చేసరికి మైటోసిస్ డివిజన్ అనేది హ్యాప్లాయిడ్ లో జరుగుతుంది, డిప్లాయిడ్ లో జరుగుతుంది. మరి హ్యాప్లాయిడ్ లో ఎవరిలో చూస్తున్నాము, ఆల్గే అండ్ బ్రయోఫైటాలో మన హ్యాప్లాయిడ్ డివిజన్ చూస్తున్నాము. అలాగే గ్యామిటోఫైట్ లో ఏ కండిషన్ ఉంది, 2n కండిషన్ ఉంటుంది. డిప్లాయిడ్, సో డిప్లాయిడ్ స్టేజ్ అనేది మనం ఎక్కువగా ఎక్కడ చూస్తున్నాం అంటే టెరిడోఫైట్స్, జిమ్నోస్పర్మ్,
యాంజియోస్పోర్మ్ ఎక్కడన్నా స్పోరోఫైట్ అంటే సెల్ డివిజన్ అనేది ప్లాంట్స్ లో వచ్చేసరికి హ్యాప్లాయిడ్ లో సెల్ డివిజన్ జరుగుతుంది, డిప్లాయిడ్ లో మనము చూస్తాము అనేది ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. 3 ఎగ్జాంపుల్స్ మీకు డిఫరెన్షియేషన్ అలాగే హనీబీ, నెక్స్ట్ వచ్చేసరికి ప్లాంట్స్. ఓకే, ఇక్కడి వరకు మనకి ఏంటంటే నాన్న ఇంటర్ఫేజ్ కి సంబంధించింది. ఇక లాస్ట్ ఏముంది నాన్న ఇంకా ఇంటర్ఫేజ్ లో అంటే ప్రిపరేషన్ కంప్లీట్ అయింది. ఇక ఇంకేముంది మనకి డివిజన్ జరగాలంటే ఎవరు ఎం ఫేజ్, అంతేనా? సో ఇంకా మనకి ఎం ఫేజ్ సైటోకైనెసిస్ ఫేజ్ మనం 2 కూడా మనం నెక్స్ట్ డిస్కస్ చేసుకుందాం. అర్థమైందా? ఇంతవరకు ఏంటంటే మనకి ఇంటర్ఫేజ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అంటే ఇంటర్ఫేజ్ లో 2 క్వశ్చన్స్ ఆర్ 3 క్వశ్చన్స్. క్లియర్ గా ఉందా? అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, బాయ్.